కమ్మ కార్పొరేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. తెలంగాణలో కూడా సంబంధించి నిధుల గురించి కూడా మీరు కొట్లాడడం కానీ నిధులు అడగడం కానీ ఎవరైనా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు కానీ దానికి నిధులు విడుదల చేసి దిగువ మధ్య తరగతి కమ్మవారిని కూడా పైకి తీసుకురావడానికి రుణాలు ఇవ్వడం కావచ్చు, వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా కనిపించట్లేదు అనిపిస్తూ ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని గురించి కేజీఎఫ్ ఏమైనా కొట్లాడుతున్నా? చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాని మీద నేను కామెంట్ చేయను. ఏ ప్రభుత్వం అయినా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటం అంటే ఆ కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తారు. బట్ వారి యొక్క ఆర్థిక వనరులు, వాళ్ళకున్న బడ్జెట్, ఆదాయ వ్యయాలు ఎన్ని చూసుకొని ఎప్పుడు నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇది కమ్మ కార్పొరేషన్ అనేది కూడా తెలంగాణలో కూడా కమ్మ కార్పొరేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒకటి రెండు కుల కార్పొరేషన్స్ వేయడం జరిగింది. బహుశా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత డెఫినెట్లీ వేస్తారు. వేసినప్పుడు డెఫినెట్లీ దానికి ఎంత కొంత నిధులు ఇవ్వక తప్పదు. నిధులు ఇస్తారో ఇచ్చేటట్టుగా నేను కూడా ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ప్రయత్నం చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మాట్లాడారా? ఆంధ్రప్రదేశ్లో కూడా వేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా మరి డెఫినెట్లీ మాట్లాడతారు. సభ్యులుగా ఎంతమంది ఉన్నారు కేజీఎఫ్లో? అంటే కేజీఎఫ్లో సభ్యులు అనేది చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము సభ్యత్వం అనేది ఇంకా మేము స్టార్ట్ చేయలేదు. చాలా చాప్టర్స్ మేము పెట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ కమ్మ సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో, యాక్టివ్గా ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నాయో ఆ సంఘాల దగ్గర కేజీఎఫ్ పెట్టేసేసి ఇంకొక సంఘం పెట్టడం అనేది నా ఉద్దేశం కాదు. మాది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్, ఒక గొడుగు సంస్థ కింద దీన్ని తీసుకొచ్చాము. ఆల్రెడీ ఉన్న సంఘాలని అఫిలియేట్ చేసుకుంటాము కానీ అక్కడ పెట్టాము. ఎక్కడైతే కమ్మ సంఘాలు లేవో, కేజీఎఫ్ అవసరం ఉంది, కమ్మ సంఘాలు ఉన్నా కానీ అంతగా సరిగ్గా పనిచేయకనో చాలామంది ఎప్పుడో పెట్టిన వాళ్ళు వయసు రీత్యా వాళ్ళ వయసు పెరిగిపోతూ ఉన్నాయి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా వాళ్ళే చేయాలనుకుంటాం, వాళ్ళకి వయసు సహకరించదు. కాబట్టి అటువంటి చోట్ల ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ కేజీఎఫ్ కూడా స్థాపిస్తాం. దాంతోపాటు మెంబర్షిప్ అనేది కూడా అతి తొందరలోనే చేసుకొని కనీసం 1 కోటి మంది సభ్యత్వాన్ని తీసుకునే ఐడియాతో ఉంది. మెంబర్షిప్ కూడా ఒకసారి లాంచ్ చేశాము. బట్ కొన్ని టీచింగ్ ట్రబుల్స్ ఉండటం వల్ల, గేట్వే సమస్యలు ఉండటం వల్ల అదంతా ఆ సాఫ్ట్వేర్లో కొంచెం ఇబ్బందులు వచ్చి కొంచెం ఆగింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి అన్ని ఇబ్బందులన్నీ తొలగించేసి ఫ్రీ మెంబర్షిప్ తీసుకుంటాం. ఇవి తీసుకొని 1 కోటి మందిని మినిమం చేయగలమని చెప్పి అనుకుంటున్నారు. అంటే వాటితో పాటు ట్రస్ట్ ఏమైనా పెడతారా? ట్రస్ట్ కూడా మొన్న మీటింగ్లో ఆయన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కేజీఎఫ్తో పాటు కేజీటీ కూడా పెడితే బాగుంటుంది, కమ్మ గ్లోబల్ ట్రస్ట్ కూడా పెడితే బాగుంటుంది, దాని ద్వారా చేయాలనుకుంటున్నారు. ట్రస్ట్ ఒకటి పెట్టినా కానీ అది కేజీఎఫ్లో అనుబంధంగానే ఉంటుంది, ఒక సిస్టర్ కన్సర్న్ గానే ఉంటుంది. పేరెంట్ బాడీస్ కేజీఎఫ్, దాంట్లోనే ట్రస్ట్ అని పెట్టాలా లేకపోతే కేజీఎఫ్లోనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసేసి విద్యార్థులకి ఏదన్నా స్కాలర్షిప్ లాంటివి ఇవ్వాలా, ఆర్థిక సాయం చేయాలా, హెల్త్కి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా చేయాలి అనేది కూడా విధి విధానాలు చేసుకొని ఇప్పుడు చాలామంది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ చేసి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి కోడే దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, ఎన్నో సేవ చేస్తున్నారు ఆయన కూడా. అలాగే పద్మనాభయ్య గారు ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ చైర్మన్గా పనిచేస్తున్నారు, హోమ్ సెక్రటరీ చేసిన ఆయన. అట్లాగే ఏబి వెంకటేశ్వర గారు ఉన్నారు. ఇట్లా పెద్దలు చాలామంది ఉన్నారు. కొందరు పేర్లే చెప్పడం జరిగింది. వారందరి సలహాలు సూచనలు వారి గైడెన్స్లో, అలాగే రమేష్ గారు ఉన్నారు, నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నారు. ఇట్లా ఎవరైతే ఉండి ఇంకా వాళ్ళు గైడెన్స్ ఇవ్వగలరు. ఇప్పుడు ఏఎస్ ఐపీఎస్ అకాడమిక్ కూడా ఇవ్వగలరు, ఇంకా వేరే దానికి కూడా విధి విధానాలు కూడా ఇవ్వగలరు. కాబట్టి అటువంటి వాళ్ళతో కూడా కలిసి ఒక కమిటీలాగా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తాం. ప్రధానంగా రాజకీయ రంగం నుంచి మీకు కావాల్సిన జనాభా ప్రాతిపదికన రావాల్సిన పదవులు పొందాలనేది మీ ప్రధాన లక్ష్యం ప్రజెంట్. అంటే తమిళనాడులో చేసిన దాని లక్ష్యం అదే. తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ తర్వాత హైదరాబాద్ కూడా నేను చెప్పడం జరిగింది. హైదరాబాద్లో సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఈజ్ కమ్మాస్. అంతకుముందు ఎంసీహెచ్ అనేవాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనేవాళ్ళు. అప్పుడు యాదవులు సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్. ఎప్పుడైతే గ్రేటర్ అని చెప్పేసి సరౌండింగ్ మున్సిపాలిటీస్ అన్నీ కలిసిపోయినాయో కమ్మాస్ ఆర్ సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్. కాబట్టి మేయర్ కూడా మాకు కావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. మూడిట్లో ఒకటే సైబరాబాద్, మూడవతీయా రెండవతీయా ఇంకా అదంతా ఊహాగానాలే. కానీ అంటే మూడో ఇవ్వాలి నోటిఫికేషన్ ఎన్నైతే దాంట్లో ఒకటి మా జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఒక మేయర్ కావాలండి. కానీ మీరు రేవంత్ రెడ్డి గారికి కొంచెం దగ్గరగానే ఉంటారు, పార్టీలో పనిచేస్తున్నారు, ఒడిశా సంబంధించి కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక నామినేటెడ్ పదవి మీకు రాకపోవడానికి మీరు అడగకపోయినా మీకు పదవి మీకు రాకపోవడానికి ఆ సమీకరణాలే కారణం అని అంటారు. దాన్ని మీరు అంగీకరిస్తారా? అసలు ఏం జరిగింది? నేను రాజకీయాల్లో ఈరోజు ఉన్న క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ నాకంటే జూనియర్సే. పార్టీలో వయసులో అందరూ పెద్దవాళ్ళే. ఒక చంద్రబాబు గారు నాకంటే 2-3 నెలలు చిన్నవాడు. మిగతా వాళ్ళందరూ వయసులో నాకంటే పెద్దవాళ్ళేను. ఈమె అనసూయ గారు కూడా నాకంటే చిన్నయే.
బట్ పార్టీలో అందరికంటే నేను సీనియర్ని. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ప్రత్యక్ష ఎలక్షన్స్లో నిలబడాలని ఆసక్తి లేదు. ఈ నామినేటెడ్ పదవుల స్థాయి ఎప్పుడో నేను దాటిపోయాను. కాబట్టి నేను అడగని వాళ్ళు ఇస్తామని కానీ నేను తీసుకోను అవి. నాకంటూ ఈ పార్టీలో గౌరవం ఉంది, ఒక విలువ ఉంది. జాతీయ స్థాయిలో ఉన్నా నాకు రాష్ట్ర రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. జాతీయ రాజకీయాల్లోనే నాకు ఆసక్తి. డెఫినెట్లీ జాతీయ రాజకీయాల్లో నేను ఉన్నాను, కీలకంగానే ఉన్నాను. రాహుల్ గాంధీ గారు అంటే బాగా ఇష్టమా? అంటే నాకు రాజీవ్ గాంధీ గారు అంటే చాలా అభిమానం. అంటే మాది 4వ తరం కాంగ్రెస్ కుటుంబం. మా తాతగారు, ముత్తాతగారు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులు. మా నాన్నగారు కూడా స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తితో నేను డైరెక్ట్గా రాజకీయాలు రావడం జరిగింది. 1987లో నాకు ఎంత 17-18 ఏళ్ళ వయసులో. అట్లాగే ఇక ఆ కుటుంబం అన్న రాహుల్ గాంధీ గారు అన్న నాకు మంచి అభిమానం. ముఖ్యంగా రాజీవ్ గాంధీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ప్రభావం మీ కుటుంబం మీదతో పాటు మీతో కూడా అంటే కంటిన్యూటీగా ఉంది. మా కుటుంబం మీద మహాత్మా గాంధీ గారి ప్రభావం ఉంది. మా నాన్నగారు గాంధీయిస్టు, గాంధీ శిష్యులు, కాంగ్రెస్ పార్టీ ప్రభావం. ఇక అట్లాగే ఇక నెహ్రూ గారి కుటుంబం కానీ నాకైతే వ్యక్తిగతంగా రాజీవ్ గాంధీ గారి ప్రభావం ఎక్కువ. రాజీవ్ గాంధీ గారి ప్రభావం ఎక్కువ ఉందంటారు. మీ పదవి అంటే ఏ పదవి తీసుకోవాలన్న ఆలోచన ఉంది నాకు? అంటే నేను ఏది దేనికి ఇష్టం, నాకు పదవుల కోసం అనేది కాదు. ఐ లవ్ టు బి ఏ కింగ్ మేకర్ దెన్ ఏ కింగ్. నేను మా వాళ్ళని ఎంకరేజ్ చేసేసి వాళ్ళని ఏదో చేయడానికే కానీ నాకు డైరెక్ట్గా లేదు. ఓకే నాకు కూడా పదవి అనేది వస్తుంది, వచ్చే టైంలో వస్తుంది, జాతీయ స్థాయిలోనే వస్తుంది. కాబట్టి నాకు రాష్ట్ర స్థాయిలో లేదు. ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను నేను. రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఒకటేసారి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు, ఇప్పుడు సీఎం అయ్యారు. పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు మంత్రి అయ్యారు. నాకు రాష్ట్ర రాజకీయాలు కనుక ఆసక్తి ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు క్యాబినెట్లో ఉండేవాడిని. నాకు జాతీయ రాజకీయాల మీద ఆసక్తి. రాహుల్ గాంధీ గారు ప్రధానమైనప్పుడు అయినప్పుడు డెఫినెట్లీ నేను ఆయనతో పాటు డెఫినెట్లీ మంచి పదవులను ఉంటాననేది నాకున్న నమ్మకం.